అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. తులారాశి వారికి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా సాధారణమైన జాతకం కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో బయటకు కనిపించేది ఒకటి, లోపల నడుస్తున్నది మరొకటి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటారు. కానీ మీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం ఆలస్యంగా వస్తుంది? నమ్మిన వాళ్ళే ఎందుకు మారిపోతున్నారు? డబ్బు వచ్చిన ఎందుకు నిలవడం లేదు? నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఎందుకు చివరి నిమిషంలో మారిపోతుంది? అలాంటి ప్రశ్నలు మీలో చాలామందికి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం మీ గ్రహస్థితుల్లో ఏర్పడిన మార్పులు. శుక్రుడు మీలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, కొత్త ఆశలను పెంచుతున్నాడు. గురుగ్రహం మీ కష్టానికి ఫలితం రావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ శని మాత్రం ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష పెడుతున్నాడు. రాహువు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాడు. అందుకే ఈ సమయంలో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు కోల్పోయేది కూడా ఒక పాఠమే, మీరు పొందేది కూడా ఒక వరమే. ఈ మధ్య కాలంలో మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని నమ్మడం ఎంత ప్రమాదమో. ఇంతకాలం మీతో నవ్వుతూ మాట్లాడిన వారిలో కొందరు మీ విజయాన్ని చూసి అసూయ పడుతున్నారని మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. కొందరు మీకు మంచి సలహా ఇస్తున్నట్లు అనిపించినా వారి మాటలను అనుసరిస్తే నష్టమే ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. బయట వాళ్ళు మాట కంటే మీ మనసు ఇచ్చే హెచ్చరికను నమ్మండి. డబ్బు విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సంపాదన ఆగిపోదు, కానీ సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు, అనుకోని చెల్లింపులు, పాత బాకీలు ఇవన్నీ ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. ఒక్క క్షణం ఇంకా ఎలా అనిపించిన అదే సమయంలో ఊహించని చోట నుంచి ఒక సహాయం కూడా అందుతుంది. మీరు ఎప్పుడో చేసిన మంచి పని ఇప్పుడు మీకు తిరిగి ఉపయోగపడే సమయం ఇది. అందుకే ఈ కాలంలో దానం చేసిన వారికి దైవం మరింత అండగా నిలుస్తాడు. ఉద్యోగంలో ఉన్నవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ కష్టానికి అందరూ వెంటనే గుర్తించరు, కానీ గ్రహస్థితి ప్రకారం మీరు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా పై అధికారుల దృష్టిలో పడుతుంది. ఇప్పుడే ప్రశంస రాకపోయినా త్వరలోనే మీ పేరు వినిపించే పరిస్థితి వస్తుంది. మీకు అప్పగించే బాధ్యతలు పెరుగుతాయి. మొదట అవి భారంగా అనిపించిన ఇంత పని నాకే ఎందుకు అని కూడా అనిపించవచ్చు, కానీ తర్వాత అదే పని మీకు ప్రమోషన్లకు మార్గం వేస్తుంది. కాబట్టి ఈ సమయంలో పని నుంచి పారిపోకుండా మరింత బాధ్యతగా వ్యవహరించడం మంచిది. వ్యాపారం చేసే తులారాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములు, పెద్ద పెట్టుబడులు, మాట మీద ఒప్పందాలు చేయకండి. ఒక చిన్న నిర్ణయం తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే పాత కస్టమర్లు, పాత పరిచయాలు, పాత వ్యాపార సంబంధాల ద్వారా మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పాతదారులే కొత్త ఆదాయాన్ని తీసుకురాగలరు. అందుకే కొత్త అవకాశాల కంటే పాత నమ్మకాలను ప్రేమలో ఉన్న బలపరుచుకోవడం ఒక పరీక్షలా ఉంటుంది. ప్రేమ తగ్గదు, కానీ అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను అవతలి వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయం పెద్ద గొడవగా మారవచ్చు. అందుకే ఇక్కడ గెలిచేది కోపం కాదు, సహనం. ఒక్కసారి మనసు విప్పి మాట్లాడితే ఎన్నో రోజులుగా ఉన్న దూరం ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఒంటరిగా ఉన్న తులారాశి వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. సమయం తీసుకొని ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. వివాహితుల జీవితంలో కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి మద్దతు అవసరమయ్యే పరిస్థితులు వస్తాయి. ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఈ సమయం మరింత బలమైన బంధాన్ని ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులకు ఇది శ్రమను పరీక్షించే సమయం. చదివింది వెంటనే గుర్తుకు రాకపోవడం, ఏకాగ్రత తగ్గటం, ఒత్తిడి పెరగటం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కానీ గురుగ్రహ ప్రభావం వల్ల చివరికి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ లక్ష్యాన్ని మార్చకుండా ముందుకు సాగితే విజయం మీ వైపే ఉంటుంది. ఆరోగ్యం పరంగా శరీరం కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడం అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు, మెడ లేదా నడుము నొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. అయితే సమయానికి ఆహారం, తగినంత నిద్ర, కొంత నడక మీ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది.
ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా జరగవచ్చు. మీరు పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్న ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. అలాగే చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా వేగం పుంజుకోవచ్చు. అందుకే ఈ సమయంలో ఆశను వదులుకోకండి. ఎందుకంటే మీ గ్రహస్థితి చెప్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలస్యం జరుగుతుంది కానీ అన్యాయం జరగదు. దేవుడు మీకు ఇవ్వాల్సిన దాన్ని సరైన సమయంలో తప్పకుండా ఇస్తాడు. మీ జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మన చేతుల్లో లేవని అనిపించే లక్షణాలు. ఇప్పుడు తులారాశి వారు అలాంటి ఒక దిశలోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. గ్రహాలు మిమ్మల్ని పరీక్షించడం కోసం పరీక్షలు పెట్టవు. మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికే పరీక్షలు వస్తాయి. అందుకే ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి ఆటంకం వెనుక ఒక పెద్ద అవకాశం దాగి ఉందని మీరు గ్రహించాలి. మీ రాశిపై శని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే మీరు చేసే ప్రతి పనిలో చిన్న చిన్న ఆలస్యాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా ఒక మాట చెప్తే వెంటనే జరిగిపోతుందని అనుకుంటారు. కానీ చివరి నిమిషంలో మార్పులు వస్తుంటాయి. మీరు కావాల్సిన వ్యక్తి అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఎదురు చూసిన ఫోన్ కాల్ ఆలస్యంగా రావచ్చు. మీరు అనుకున్న డబ్బు 1-2 రోజులు ఆగిపోవచ్చు. మొదట ఇవన్నీ దురదృష్టంలా అనిపించిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే ఆలస్యం మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని మీకు అర్థం అవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ వారు కారు. మీ ముఖం చూసి నవ్వే వారిలో కొందరు మీ వెనక మీ గురించి వేరేలా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు నిశ్శబ్దంగా మీ పనుల్లో అడ్డంకులు రావడానికి ప్రయత్నిస్తారు. కానీ గురుగ్రహ కటాక్షం వల్ల వారు ఎంత ప్రయత్నించినా చివరికి నిజం బయటపడుతుంది. అందుకే ఎవరిని బలహీనంగా శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మీ రహస్యాలు, మీ ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు అందరితోనూ పంచుకోవడం మాత్రం ఈ సమయంలో మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే మీకు రావాల్సిన ధనం పూర్తిగా ఆగిపోదు. కానీ డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేసే పరిస్థితి వరుసగా వస్తాయి. ఇంట్లో ఏదో ఒక అవసరం, కుటుంబ సభ్యుడి కోసం చేసే ఖర్చు, వాహనం లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులు, పాత బాకీల చెల్లింపులు ఇలా ఒకటి పూర్తి కాగానే మరొకటి ఎదురవుతుంది. అయినప్పటికీ ఈ గ్రహస్థితిలో ఒక ప్రత్యేకమైన యోగం కనిపిస్తుంది. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక ఆదాయం మార్గం మళ్ళీ మీకు లాభాన్ని తీసుకురాగవచ్చు. పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభానికి కారణమవుతుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం ఎంతో కీలకం. ఇప్పటి వరకు మీ పని గురించి వారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించాల్సి వస్తుంది. మీ మీద బాధ్యతలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీకు మాత్రమే ఎందుకు ఇంత పని ఇస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ అదే మీ ఎదుగుదలకు మెట్టుగా మారుతుంది. పై అధికారులు మీ నిశ్శబ్దతను గమనిస్తారు. అందువల్ల సహనం కోల్పోకుండా ముందుకు సాగండి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ తొందరపడి ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని వదులుకోకండి. సరైన సమయం వచ్చినప్పుడు మీకు స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం తెలివిగా వ్యవహరించే సమయమని చెప్పుకోవచ్చు. పెద్ద లాభాల ఆశతో రిస్క్ తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ప్రణాళిక ప్రకారం నెమ్మదిగా ముందుకు వెళ్తే ఆశించిన దానికంటే మెరుగైన ఫలితం వస్తుంది. మీకు ఇప్పటికే నమ్మకమైన కస్టమర్లు, పాత వ్యాపార సంబంధాలు ఈ సమయంలో మీకు బలంగా నిలుస్తారు. కొత్త ఒప్పందాలు చేసే ముందు అన్ని వివరాలు చదివి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ విషయంలో వస్తే మీ మనసులో ప్రేమ ఎంత ఉన్నా దాన్ని వ్యక్తపరిచే విధానం వల్ల అపార్థాలు రావచ్చు. మీరు మౌనంగా ఉండటం వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో నిజాయితీగా మాట్లాడితేనే బంధం బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి అకస్మాత్తుగా ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే రూపాన్ని చూసి కాదు, స్వభావాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలి. గ్రహస్థితి సూచిస్తుంది. వివాహితుల జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవవు. కుటుంబంలో పెద్దల మాటలకు విలువ ఇస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సమయం కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా వచ్చే సమయం ఇదని చెప్పుకోవచ్చు. మొదట్లో ఒత్తిడి ఎక్కువగా అనిపించిన చివరికి మీరు సాధించాల్సిన విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారు ఏకాగ్రతను పెంచుకోవాలి. మధ్యలో లక్ష్యం మార్చకండి.
ఆరోగ్యం పరంగా మానసిక ఒత్తిడి తగ్గించడం చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరం కూడా అలసిపోతుంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి. విశ్రాంతి, సమయానికి ఆహారం, ప్రశాంతమైన నిద్ర ఈ సమయంలో పెద్ద ఔషధంలా పనిచేస్తాయి. ఈ కాలంలో ఒక విశ్లేషణమైన గ్రహ సంకేతం కూడా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా దేవుణ్ణి అడుగుతున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. అది వెంటనే జరగకపోవచ్చు, కానీ పరిస్థితులు ఒక్కో మెట్టు మారుతూ చివరకు మీకు అనుకూలంగా మారుతాయి. అందుకే ఈ మధ్యలో నిరాశ పడకండి. మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగటం ప్రారంభమవుతుంది. మీరు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే ఈ పరీక్షలన్నీ మీ విజయానికి పునాది అవుతాయి. కొన్నిసార్లు మనిషి జీవితంలో మార్పు ఒక్క రోజులో జరగదు, కానీ ఒక నిర్ణయం మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు తులారాశి వారు అలాంటి దిశలోనే ఉన్నారు. మీ గ్రహస్థితిని లోతుగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. శని మీ సహనాన్ని పరీక్షిస్తుండగా, గురు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాడు. శుక్రుడు మీ అదృష్ట ద్వారాన్ని నెమ్మదిగా తెరుస్తున్నాడు. అయితే రాహు ఒక హెచ్చరికని కూడా ఇస్తున్నాడు. నమ్మకం పెట్టుకునే ముందు వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోమని. ఈ సమయంలో మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన విధానం సరిపోదు, ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి అనే భావన బలపడుతుంది. ఇదే మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు. ఎందుకంటే గ్రహాలు ముందుగా మన ఆలోచనలను మారుస్తాయి. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి కొత్త ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. వాటిలో ఒకటి మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే ఇప్పటి వరకు డబ్బు కోసం పడిన ఆందోళన క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన ఒక చెల్లింపు రావచ్చు. మీరు ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే అవకాశం ఉంది. లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఈ సమయంలో వచ్చిన డబ్బు మొత్తాన్ని ఒక్కసారిగా ఖర్చు చేయకండి. గ్రహస్థితి ప్రకారం పొదుపు చేసిన ప్రతి రూపాయి రాబోయే రోజుల్లో మీకు పెద్ద లాభంగా మారుతుంది. బంగారం, భూమి లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించే వారికి ఇది ప్రణాళికలు వేసే సమయం. కానీ తొందరపాటు నిర్ణయం మాత్రం వద్దు. ఉద్యోగంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం జరగవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తి మీ సహాయం కోరే పరిస్థితి రావచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యత, కొత్త టీం లేదా కొత్త ప్రాజెక్టు మీకు అప్పగించే అవకాశం ఉంది. మొదట కొంచెం భయం వేసిన తర్వాత అదే మీ కెరీర్లో మంచి మలుపు అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆశ కలిగించే వార్త వినిపించే సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలు రాసిన వారు మంచి ఫలితం పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో మార్కెట్లో చిన్న ఒడిదుడుగులు కనిపించినా మీ నిర్ణయాలు తెలివిగా ఉంటే లాభం మీ వైపే ఉంటుంది. ఒక పాత కస్టమర్ మళ్ళీ రావచ్చు. ఒక కొత్త వ్యక్తి ద్వారా పెద్ద అవకాశం కూడా రావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళండి. మాట మీద నమ్మకం పెట్టుకోవడం కంటే ఆధారాలు చూసి నిర్ణయం తీసుకోవటం మంచిది. ప్రేమ విషయానికి వస్తే ఈ సమయంలో మీ హృదయం చెప్పింది ఒకటి, పరిస్థితులు చూపేది మరొకటి కావచ్చు. అందుకే భావోద్వేగంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధను మిగిల్చే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరు పరీక్షించుకోవడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక ఆకర్షణీయమైన పరిచయం ఏర్పడుతుంది, కానీ అది నిజమైన బంధమా, తాత్కాలిక ఆకర్షణమా అనే విషయాలు తెలుసుకోవడానికి సమయం తీసుకోవాలి. వివాహితుల విషయంలో ఒక శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనంద వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇంతకాలం ఉన్న దూరం తగ్గుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల ఇంటి విషయాల్లో శుభ పరిణామాలు కనిపిస్తాయి. సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఆశ కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇది అదృష్టంతో పాటు కష్టాన్ని కూడా పరీక్షించే సమయం. చదివిన దానిపై నమ్మకం పెంచుకోండి. ఇతరులతో పోల్చుకుంటూ సమయం వృధా చేయకండి. గురుగ్రహ ప్రభావం వల్ల గురువుల సహాయం లభిస్తుంది. మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా మీ శరీరం చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. అలసట, కళ్ళు నొప్పి, జీర్ణ సమస్యలు లేదా ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. వాటిని చిన్నవిగా తీసుకోకండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మిగతా అన్ని విజయాలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన యోగాలు కనిపిస్తున్నాయి. పాస్పోర్ట్, వీసా, ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో నెమ్మదిగా పురోగతి ఉంటుంది.
అలాగే ఆస్తి కొనుగోలు, ఇల్లు నిర్మాణం, భూమి రిజిస్ట్రేషన్ వంటి విషయాల్లో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదిలే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులకు కూడా అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ సమయంలో మీ విజయానికి అతిపెద్ద శత్రువు బయట ఉన్న వ్యక్తి కాదు, మీలో వచ్చే నిరాశ. ఒకసారి మీరు నాతో ఏం జరుగుతుంది అని అనుకున్న క్షణం నుంచి గ్రహాల అనుకూలత కూడా తగ్గిపోతుంది. అందుకే ఆశను వదలకండి. మీ అదృష్టం మీ వైపు నెమ్మదిగా నడుస్తుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే దాని వెనకాల మరో పెద్ద తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు కనిపించడానికి ఇంకొంచెం సహనం అవసరం. అదే సహనం ఈ కాలంలో మీకు అతిపెద్ద ఆయుధం అవుతుంది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక దారిని చూపిస్తుంది, కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం ఆ దారికి ముగింపు కాదు, కొత్త ప్రారంభం. తులారాశి వారికి గ్రహస్థితిని పూర్తిగా పరిశీలిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అనుకున్నట్లుగా జీవితంలో అన్నీ జరగలేదు. ఎన్నో సందర్భాల్లో మీ కష్టానికి తగినంత గుర్తింపు రాలేదు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకున్నారు. మీరు నమ్మిన వారు కూడా కొన్ని సందర్భాల్లో మీకు తోడుగా నిలబడలేదు. అయినప్పటికీ మీరు పూర్తిగా ఓడిపోలేదు, ఎందుకంటే మీ రాశికి ఇప్పుడు లభిస్తున్న దైవ అనుగ్రహం నెమ్మదిగా మీ జీవితాన్ని మరో దిశగా నడిపిస్తుంది. ఈ సమయంలో గురుగ్రహం మీకు ఒక అరుదైన సందేహాన్ని ఇస్తున్నాడు. గతాన్ని వదిలేస్తేనే భవిష్యత్తుకు మీకు తలుపులు తెరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు, మోసాలు, నష్టాలు, అవమానాలు ఇవన్నీ మీ హృదయంలో భారంగా మిగిలి ఉన్నాయి. కానీ ఆ భారాన్ని వదలకపోతే కొత్త అవకాశాలు మీ చేతుల్లోకి వచ్చినా వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేరు. అందుకే ఈ కాలంలో మీ మనసును శాంతిగా ఉంచుకోవడం కూడా ఒక పరిహారమే. ఆర్థికంగా చూస్తే ఈ గ్రహస్థితి పూర్తిగా ప్రతికూలం కాదు. పైగా చాలా కాలంగా నెమ్మదిగా కదులుతున్న ధనయోగం ఇప్పుడు బలపడే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని ఒక ఆదాయ మార్గం తెరుచుకోవచ్చు. అదనపు పని, కమిషన్, పాత పెట్టుబడి, కుటుంబ సభ్యుడి సహాయం లేదా ఒక పాత పరిచయం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో వచ్చిన ప్రతి రూపాయిని తెలివిగా ఉపయోగించుకోవాలి. అవసరం లేని ఖర్చులు, ఆవేశంలో కొనుగోళ్లు, ఇతరుల కోసం అప్పులు చేయటం వంటి విషయాలకు దూరంగా ఉండండి. గ్రహస్థితి చెప్తున్నది ఒక్కటే, డబ్బు వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం ఒక గుర్తింపు కాలం. మీరు చేసిన కష్టం గురించి ఇంతకాలం మాట్లాడని వారు కూడా ఇప్పుడు మీ పేరును ప్రస్తావించడం ప్రారంభిస్తారు. పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. కొందరికి ప్రమోషన్కు సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మరికొందరికి కొత్త బాధ్యతలు, కొత్త విభాగం లేదా కొత్త అవకాశం దక్కవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఆశను పెంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి నిరాశ కలిగించిన చోట నుంచే మళ్ళీ అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు ఈ కాలం చాలా ముఖ్యమైన మలుపు. గతంలో జరిగిన నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారంపై నమ్మకం పెరుగుతుంది. కస్టమర్ల విశ్వాసం తిరిగి బలపరుస్తుంది. అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో పారదర్శకత చాలా అవసరం. పత్రాలు చదవకుండా సంతకం చేయకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్న జాగ్రత్తగా ఉంటే అదే పరిస్థితి మీకు లాభంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం బంధాన్ని మరింత లోతుగా మార్చే సమయం. అపార్థాలు తొలగిపోతాయి. మనసులో ఉన్న మాటలు బయటకు వస్తాయి. చాలా రోజులుగా మాట్లాడని ఇద్దరు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి హృదయంతో పాటు బుద్ధిని కూడా వినండి. ఈ గ్రహస్థితిలో కొందరు తులారాశి వారికి నరఘోష లేదా నరదృష్టి ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది. కారణం లేకుండా పనులు ఆలస్యం కావడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగటం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవటం వంటి సంకేతాలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేయండి. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు నమస్కరించండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైనంత వరకు పేదవారికి అన్నదానం చేయండి. గోమాతకు పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు వేయండి. ఈ పరిహారాలు మీ మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మీకు బలాన్ని ఇస్తాయి.
చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ కాలంలో మీ జీవితంలో ముగిసిపోయిందని అనుకున్న ఒక అధ్యాయం నిజానికి కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. మీరు కోల్పోయిన ప్రతి అవకాశానికి బదులుగా దేవుడు మరో మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆలస్యం చూసి నిరాశ పడకండి. ఎందుకంటే తులారాశి వారికి ఈ గ్రహస్థితి చెప్పే చివరి సందేశం ఒక్కటే: సహనం కోల్పోని వారికి అదృష్టం దూరం కాదు. మీరు నిలబడ్డ చోటే మీ విజయం మీ కోసం ఎదురు చూస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ కాలం ముగిసేలోపు మీ జీవితంలో ఒక సంతోషకరమైన మార్పు తప్పకుండా కనిపించే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదే తులారాశి వారికి ఈ కాలానికి సంబంధించిన పూర్తి గ్రహస్థితి విశ్లేషణ. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపించి మీ జీవితానికి కొంతైనా మార్గదర్శకంగా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు తులారాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహస్థితులు ఆధారంగా రాశి ఫలితాలు ప్రతిరోజు చూడాలంటే మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ రాశి, మీ సమస్య లేదా మీ సందేశం ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం, నవగ్రహాల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.